చీకటగా దొంగ ఊపిరి నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదము బండ మీద నిలిపి నా పాదము స్థిరపరచు. చీకటగా ఊపి నాశనకరమైన ఈ లోకం అంతా నాశనకరమైన చీకటగా ఊపిలాగా ఉంటున్నది. మనకి కనపడదంతా జీవము కూడా ఏమో మనం ఏదో ఉన్నది అంటాం, కానీ దిగిపోయి నాకు తెలిసింది. నేను చాలా ఊపిలో లోయలో దిగాను, చాలా బాయిలో ఉన్నాను, అప్పులోకి వెళ్ళిపోయాను. కానీ చేసేటప్పుడు అనిపించింది, అబ్బాయి ఎంత చేయగలుగుతామని, మనం చేయగలుగుతాం, చదవగలుగుతామని ఎన్నో విధాలుగా మనం కూడా అనుకుంటాం. ఇట్లాగే కొన్ని విషయాల్లో నా జీవితంలో చిన్న సాక్ష్యంగా ఉంది. నేను కూడా ఒక భాగ్యం చేసి దాన్ని తీర్చడానికి ఇంకో భాగ్యం చేసేవాడిని, మళ్ళీ అది వేసరికి మళ్ళీ ఇంకోటి, ఇట్లా ఎంత ఊళ్ళోకి వెళ్ళిందంటే మెడని ఉడికాడు పడినంత ఊళ్ళోకి వెళ్ళిపోయామాట. శ్వాస తీసుకున్నా కూడా చాలా కష్టంగా ఉంది. అలా టైంలో మీరేమనుకోవద్దు, నా సాక్ష్యం చెబుతాను.